ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లాంగ్ ఫ్రాక్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ కటింగ్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను అనార్కలి టైప్లో ఈరోజు లాంగ్ ఫ్రాక్ అనేది కుడుతున్నానండి. అంటే అది ఫుల్గా ఫ్లోరింగ్ కాకుండా నార్మల్గా 3/4లో కుట్టేస్తున్నానండి. అది ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కటింగ్తో మొదలు పెడదాం, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని 2 ఫోల్డింగ్లో అనేది వేసుకున్నాను కదా. ఇది వచ్చేసి నేను క్రేప్లో తీసుకున్నానండి. ఇలా ముందుగా మనం ఇలా కింద ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగానే ఎగువ దిగువలు ఉంటే కట్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ కోసం నేను 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 14 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టి ఎక్స్ట్రా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేయడం కోసం అనేది ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను నార్మల్ లెక్క పెట్టుకుంటున్నాను. దీనికి వచ్చేసి 5.5 ఇంచులు అనేది నేను ఇలా ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకొని, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండ్ ఒక హాఫ్ ఇంచ్ ఇది ఇక్కడ హ్యాండ్ జాయింట్ హాఫ్ ఇంచ్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు మనకి షోల్డర్ 2.5 ఇంచులు అనేది వచ్చేసింది. ఈ 2.5 ఇంచులని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆన్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ మనము 5.5 అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ 5.5 ఉందా లేదా అని ఒకసారి కూడా ఇలా రీచెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఫుల్ చెస్ట్ 36 ఇంచెస్ మనకి అనమాట. 36లో 4వ భాగాన్ని చేస్తే మనకి 9 ఇంచెస్ అనేది మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. 9 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 1.5 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని లైన్స్ని ఇలా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని ఇక్కడ మిడిల్ పాయింట్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 అనేది ఇలా మార్క్ చేసుకొని ఇలా సంక డౌన్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత సంక రౌండ్ ఎంత అనేది మనము ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎగ్జాక్ట్లీగా 8.35 ఇంచులు అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుము ఛాతీ ఎప్పుడైనా ఛాతీ కన్నా నడుము అనేది మనకి 4 ఇంచులు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి 32 ఇంచెస్ అనేది నడుము యొక్క మార్కింగ్. 32 అయితే దీనిలో 4వ భాగము 8 వస్తుంది అనమాట. 8 ఇంచులకి మనము వెనకాల వేసే డాట్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 అనేది మనము ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్. నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి పైనుంచి నేను ఒక 4.5 ఇంచులకు మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. దీనిని నేను రౌండ్ షేప్లో మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఒక కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది, దాన్ని ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ నేను కొంచెం డీప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికన్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా క్రాస్ అనేది లైన్ డ్రా చేయాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ని ఉపయోగించి ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఫ్రంట్లో కూడా 2 పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కూడా ఇలా ఒక 1/4 ఇంచ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఫ్రంట్ అనేది కొంచెము నీట్గా ఉండాలి, జారకుండా నీట్గా ఉండాలి. కిందికి వెళ్ళిన అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండేటట్టుగా అనేది నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నాక విధంగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒకటే ఫ్లోర్లో ఉంది కదా, 2 ఎందుకు చూపించారు అని అంటే నేను ఆ విషయం తర్వాత మీకు చెప్తాను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాత్ అనేది దీనిపైన వేసాను అనమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలని. నేను ఇప్పుడు ఇది ఎందుకు ఇలా వేసాను అంటే
మనకి ఈజీగా మళ్ళీ కొలిచే పని లేకుండా డైరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ అనేది మనము మార్కింగ్ చేసుకోవడం కోసం అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మొత్తము మార్క్ చేసుకుందాం. మనం ఇలా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇలా డౌన్ చేసుకున్నాక మనం ఇలా నెక్కులని డివైడ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుందాం. అలాగే మనము బ్యాక్ డాట్ వేస్తాం కదా, బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 9 ఇంచులు వచ్చింది కాబట్టి మనం మిడిల్ పాయింట్ అంటే 4.5, ఈ 4.5 నుంచి ఇక్కడ ఇలా క్రాస్గా ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మనము కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్లో సంకలోత్ అనేది తీద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము సంక చుట్టు అనేది సంకలోత్ అనేది ఇలా 1/2 ఇంచ్ అని పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అనేది మనకి ఇలా పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. ఓకే, మనము ఇది ఫ్రంట్ కూడా సంకలోత్ అనేది తీసేసాము అండ్ బ్యాక్ కూడా మనము కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఎలా కట్ చేయాలో చూపిద్దాం. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ని 4 లేయర్లో వేసుకున్నాం అనమాట. ఇక్కడ 1 2 ప్లస్ 1 2 అనేది ఇలా వేసుకున్న తర్వాత మనము కింద ఇలా ఎగుడు దిగుడు లేకుండా ఇలా మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మనకు అవసరమైనంత వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకుందాం. 1/2 ఇంచ్ ఎందుకంటే మనము హ్యాండ్ తిప్పేయడానికి కానీ లేకపోతే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, రెండింటికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి నేను 4.5 ఇంచులు అనేది నేను మార్క్ చేసుకుని 4.5 లేదా 5 అని పెట్టుకోవచ్చు. నేను 5 పెట్టుకుంటాను. అయితే ఇప్పుడు 5 ఇంచులు అనేది నేను హ్యాండ్ పొడవు పెట్టుకున్నాను. అండ్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎవరికైనా 3 షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయంటే 3 పెట్టుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ ఉంటే 3.5 పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సంక రౌండ్ మనకి ఎంత వచ్చింది, 8.5 అనేది వచ్చింది. 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంక చేతి రౌండ్ వచ్చేసి మనకి 5.75 ఇంచులకి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు 1.5 అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 1.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా 1.5 వరకు మనం ఇలా స్ట్రైట్ లైన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము సంకలోత్ అనేది ఎలా తీయాలంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది ఇది ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనము మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఈ మార్కింగ్ అనేది మనము కట్ చేసుకోవాలన్నమాట. ఈ మిడిల్ పాయింట్ దగ్గరనే మనకు 1/2 ఇంచ్ అనేది రావాలి, మిగతాదంతా ఒక 1/2 ఇంచు మెటల్ మందంలో రావాలన్నమాట. ఇలా ఓకే, హ్యాండ్స్ కూడా మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కిందికి బాటమ్కి వేసేదాన్ని కూడా మనం లైనింగ్ ఎలా కట్ చేయాలి, అనార్కలి టైప్లో పెట్టేది అనేది నేను చూపిస్తాను. చూడండి, 2 మీటర్స్ అనేది తీసుకున్నాక 2 మీటర్స్ని ఈ ఓపెన్స్ అనేటివి మన రైట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి, క్లోజ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేటివి మనం ఇలా తీసి నీట్గా ఇలా క్లోజ్ వైపు అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఈ పాయింట్ మీద ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇది అనేది మనం శుభ్రంగా అనుకోవాలి. కరెక్ట్గా దీనిపైన అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా, ఈజీగా మనకి టేప్తో పని లేకుండా ఈజీగా ఇక్కడ నడుముకొలతను ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది 2 ఫోల్డింగ్లో ఉందన్నమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ వస్తే 4 ఫోల్డింగ్స్ అవుతుంది కదా, ఇక్కడ కూడా మనకి 4 ఫోల్డింగ్స్లో ఉందన్నమాట. అంటే మనకు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది కాబట్టి దీన్ని మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ లెవెల్లో మనం పెట్టేసుకున్నాం. ఈ ఎక్స్ట్రా అనేది మనం ఇక్కడ కొంచెము మిడిల్లో డౌన్ చేస్తాం కదా, అప్పుడు ఆ ప్లేస్ అనేది మనకి కవర్ అయిపోతుంది అన్నమాట. ఈ ఖర్చు కోసం అనేది క్లాత్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి కొద్దిగా అంటే కొంచెం ఇలా జస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ మందంలో ఇలా డౌన్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి లెంత్, మనకి ఇది ఫుల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. 42లో మనకు 14 పోతుంది. 14 బాడీ పార్ట్ తీసుకున్నాం. బాటమ్ వచ్చేసి మనకు
28 ఇంచెస్ అనేది కావాలి. 28 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ లైన్ మీద పెట్టేసుకొని ఇలా 28కి అనేది మనము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలాగే చుట్టూ మొత్తము కవర్ చేయాలన్నమాట. ఓకే, మనకు కట్ చేసినాక ఇలా అనేది మనకు లైనింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ లైనింగ్ని సేమ్ యాజ్ టీజ్గా మనం ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవడం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎంతవరకు అంటే సరిపోతుందో అంతవరకు అనేది మనము ఈ పీస్ని అనేది తీసుకున్నాము. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో ఇక్కడి వరకు మనకు అవసరం పడుతుంది. ఇలా మనము ఈ గ్యాప్లోనే హ్యాండ్స్ ప్లస్ ఫ్రంట్ బ్యాక్ మొత్తము మనం కవర్ చేసాం కదా. ఇలా చేసుకునే విధంగా ఇదే విధంగా మనము దీనిపై కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది డబుల్ ఫోల్డింగ్లో చేశాను. ఇందాక లైనింగ్ అయితే ఎలా వేసామో సేమ్ అదే విధంగా రైట్ సైడ్లో ఓపెన్ పెట్టుకున్నాము, లెఫ్ట్ సైడ్లో ఇలా క్లోజ్ పెట్టుకున్నాము కదా. ఈ పెట్టుకున్న దాన్ని సేమ్ ఇలా నీట్గా అనుకొని ఇప్పుడు తీసుకెళ్ళి మనము ఈ క్లోజ్ ఉన్న దాని వైపు ఇలా వేసేసుకోవాలి. ఇలా అనేది మనము వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీనికి మార్కింగ్ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్ మార్క్ చేసాం కదా. డైరెక్ట్ లైనింగ్ అనేది తీసుకొచ్చినాము, దీనిపైన వేసేసుకోవాలి. ఈ లైన్ ఇక్కడ మనకి ఎక్కడి వరకు ఈ క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉందని చూసుకొని ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే మనం ఏంటి ఈ లైనింగ్ కంటే ఒక 1 ఇంచ్ అనేది కింద పెట్టి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ అయినా మనము మార్క్ చేసుకోవచ్చు. క్లాత్ ఉంది కాబట్టి మనం మార్క్ చేస్తాం. ఇక్కడ మాత్రం సేమ్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ మాత్రం చిన్న అతుకు అనేది మనకి పడుతుంది అనమాట. ఈ ప్లేస్ ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ క్లాత్ మార్కింగ్ పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనము ఎలా కట్ చేసామో చూసారు కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తామనేది చూద్దురు. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఇది తిప్పేయాలనుకుంటున్నాం కదా. ఇలా ఒక కుట్ట అనేది వేసి తిప్పేద్దాం. ఓకే, మనకు నెక్కుని తిప్పేసుకుంటే మనకు ఈ విధంగా అనేది వస్తుంది కదా. అలాగే ఫ్రంట్ కూడా బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ ఇదే విధంగా తిప్పేసుకుంటాం. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా సేమ్ అదే విధంగా తిప్పేసుకుంటాం. ఓకే, మనకు 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ని బాడీకి టచ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా దీనికి జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఈ కింది వైపు మనము బాటమ్ని జాయిన్ చేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇటువైపు ఒకవైపు అనేది ఫుల్గా క్లోజ్ చేసేసుకున్నాను, ఇటువైపు మాత్రం ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్నాను, ఇటువైపు మాత్రం క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ లేయర్లో మనకి 1 సైడ్ అనేది ఓపెన్ ఉంటుందన్నమాట. మనకి 2 కూరలు ఉన్నాయి కదా, ఇటువైపు ఒక్కటే ఓపెన్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇది క్లోజ్ ఉంటుంది కాబట్టి ఆ క్లోజ్ ఉన్న వైపుకి వేసేసి మనము కుట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఈ ఓపెన్స్ అనేది దీనిపైన పెట్టేసుకుంటూ ఇలా రౌండ్గా కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ ఓపెన్స్ ఉన్నవన్నిటివి ఇలా పెట్టేసుకొని మనకి ఇలా రౌండ్గా ఇలా ఇక్కడికి వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కూడా సేమ్ వైపు ఒకటే వైపు క్లోజ్ ఉంటుంది, ఒకవైపు క్లోజ్ ఒకవైపు అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇలా ఈ ఓపెన్స్ ఉన్న వైపు ఇలా పెట్టేసుకొని క్లోజ్ ఉన్న వైపుకి ఇందాక చెప్పినట్టుగా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని అనేది జాయిన్ చేస్తున్నాము. మనది ఒరిజినల్ పై నుంచి వేయాలన్నమాట. లైనింగ్ ఆపోజిట్లో వేయాలి, చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు లైనింగ్ ఇలా ఆపోజిట్ లైనింగ్ వైపు నుంచి వేయాలన్నమాట. ఇలా వేస్తే మనకు ఈ కుట్ట అనేది కనబడకుండా, ఈ కుట్ట అస్సలకి కనబడకుండా ఉంటుందన్నమాట.
ఓకే, మనము ఇప్పుడు బాడీకి బాటమ్ అనేది జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేస్తాం కదా. ఇది లైనింగ్ జాయిన్ చేసాక కూడా ఇలా నీట్గా అనేది ఉంటుంది. ఇలా నీట్గా ఉండడం కోసమే లైనింగ్ వైపు లైనింగ్ వేయాలి, ఒరిజినల్ వైపు ఒరిజినల్ క్లాత్ అనేది వేస్తే మనకు ఇది ఈ ఖర్చు ఈ స్టిచ్చింగ్ చేసిన ఈ క్లాత్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసిన ఈ క్లాత్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఇలా నీట్గా అనేది వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తము మనము డ్రెస్ మొత్తం ఫిట్టింగ్ చేసి మీకు చూపిస్తాను.